దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దైవ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సన్నిధిలో ప్రార్థించడానికి దేవాలయానికి 3 గంటల సమయంలో ఎక్కి వెళుతున్న పేతురు, యోహానులు ద్వారా దేవుడు జరిగించిన గొప్ప కార్యాన్ని మనం ఈవేళ చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమున ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు వారిని చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయములు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ప్రార్థించేద్దాం. దయగల దేవ, కృపగల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం ఆరాధనలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా విమోచకుడా, మమ్మల్ని రక్షించిన రక్షకుడా, మీకు స్తోత్రం. నీ వాక్యాన్ని చదువుకున్నాం, మాతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఒక మనుషుడు మాట్లాడితే ఏ వ్యక్తి కూడా వినే పరిస్థితి ఎప్పటికీ కలుగుదు. మీరు మాట్లాడుచుండగా మాకు వినబుద్ధిని పుట్టించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ ఆత్మ స్వాధీనములో మమ్మల్ని అందరూ కూడా ఉంచి మా హృదయాలను తాకి బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క జరిగిన సంఘటన దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో జరిగిన సంఘటన. ఇక్కడ ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకునే ముందు 4 విషయాలు, 4 రకాల వ్యక్తులు ఇక్కడ మనకు కనబడుతుంటారు ఈ సందర్భంలో. వారెవరు అంటే, ఒకడు అంగవైకల్యం కలిగిన వాడు, అవునా, దేవాలయము బయట అడుక్కునేవారు. ఇక వారు అంగవైకల్యం ఏదైనా కానీ అని అంగవైకల్యం కలిగిన వారు అంటే కుంటోళ్ళు అని అర్థం, అంతే కదా, కుంటివారు. రైట్. రెండవది, కుంటివాడిని మోసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, అవునా, అక్కడే ఉన్నారు, ఆ మోసుకొచ్చే ప్రజలు ఉన్నారు. మూడవది, ఆ మందిరానికి వచ్చి పోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కదా. ఆ మందిరంలో చూశారు కదా, ఏమని, దేవాలయం బట్టి అడుక్కున్నవాడు వీడే కదా అని గుర్తుపెట్టారు వాళ్ళు. వారు ఉన్నారు. అంటే దేవాలయానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, పోయేవారు ఉన్నారు, వచ్చిపోయేటువంటి ప్రజలు. ఆ తర్వాత నిజమైన దేవుని సేవకులు. 4 రకాల వ్యక్తులు మందిరం లోనికి వస్తున్నారు, మందిరం దగ్గర దరిదాపుల్లో ఉన్నారు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా దేవుని మందిరానికి దగ్గరగా మందిరం లోపలికి వచ్చిపోయేవారు కానీ ఈ 4 రకాల ప్రజలు ఉంటారు. వీడు కుంటేవాడు ఉన్నాడు, వాడు మందిరంలోనికి రాలేనివాడు. ఏమ్మా, ఏడున్నాడు? వాళ్ళు చెప్పారు కదా ఏమని, 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమని, వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి ఏమనుకున్నారు, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే. వీడు దేవాలయం బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? బయటే ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు బయట. వీడి కుంటితనం వల్ల వీడు ఎక్కడికి రాలేకపోయాడు,
దేవాలయంలోనికి రాలేకపోయాడు. వాస్తవానికి వాడికి భౌతికమైన కుంటితనం ఉంది, అందువల్ల వాడు రాలేడు, నడవలేడు. కాలు బాగోదు కాబట్టి నడవలేడు, రాలేడు. వాళ్ళు మోసుకొస్తున్నారు కొంతమంది, మంచిదే. ఈనాడు ఆత్మీయమైన కుంటితనం ఉన్న ప్రజలు ఎంతమంది లేరు? ఎంతోమంది ఉంటారు. దేవాలయానికి మాత్రం రారు. నేను చాలామంది నెరుగుదును, మందిరానికి మాత్రం అమ్మ వెళ్తానంటే బైక్ మీద తీసుకొచ్చి ఆడ వదిలిపెట్టి అటు నుంచి అటుపోతాడు, అమ్మనేమో మందిరంలోకి పంపిస్తాడు. భార్య వస్తానంటే భర్త భార్యని ఆ చర్చి దగ్గర వదిలిపెడతాడు, అటు నుంచి అట్టుపోతాడు. అవునా కాదా? ఎంతోమంది ఉన్నారు. వారి జీవితంలో ఆధ్యాత్మిక కుంటితనం ఉంది, అందువల్ల వారు మందిరంలోనికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియమైనటువంటి మిత్రులారా, దేవుని మందిరంలోనికి రావడం గొప్ప ఆశీర్వాదం, ఆనందం. మందిరంలోనికి రావడం ఆనందం అవుతుంది, జీవితం ఆశీర్వాదం ఏమవుతుంది. కానీ మందిరంలోనికి రాలేని పరిస్థితి ఉన్నది. చాలామంది అలా ఉన్నారు. చాలా విచారకరమైన విషయం. కొంతమంది క్రిస్టమస్కి మాత్రమే వస్తారు, కొంతమంది పండగలకు మాత్రమే మందిరానికి వస్తారు. దేవుడు పండగకు మాత్రమే దేవుడు కాదు. ప్రతి సందర్భంలో దేవుని యొక్క ప్రభావం మన జీవితంలో ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మేలు ఏదో చేసి ఉంచాడు. అది గుర్తించలేని మనిషి ఉన్నాడు ఈరోజు. ఈ కుంటివాడిని కూడా దేవుడు దేవాలయం పెడితే అన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టాడు తెలుసా? వీడి జీవితంలో ఒక అద్భుతం చేయాలని దేవుడు అక్కడే పెట్టాడు. అదే సమయానికి పేతురు యోహాను రావాలి, వాడు స్వస్థపడాలి, మందిరంలోనికి వాడు రావాలి. అందుకే చానాళ్ళు మందిరం బయట ఉన్నాడు. మనము చాలాసార్లు ఈ అనుభవం ప్రభువుని నమ్ముకు ముందు మనకుంది, నమ్మిన తర్వాత కూడా ఉంటే అది చాలా బాధాకరం. యేసు ప్రభువుని నమ్మామని చెప్పుకుంటూ ప్రార్థనకు రావడానికి భయపడితేనో బాధపడితేనో అది నష్టం. ఆరాధనకు రావడానికి బాధపడితేనో భయపడితేనో అది నష్టం. అసలు ఈ మాట నేను చెప్పడం కాదు, ప్రభు అని యేసుక్రీస్తు వారే ఒక మాట చెప్పాడు. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. యేసు ప్రభు వారు చాలా బాధపడుతూ ఆయన చాలా బాధాకరమైన మాట ఆయన మాట్లాడుతూ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును గురించి ఆయన చెప్పారు. ఏమనంటే, ఇదిగో ఈ ప్రజలను చూచితివా. మార్కు సువార్తలో ప్రభువారు చెప్పిన మాటను నేను చదువుతున్నాను. ఈ ప్రజలను చూచితివా, వీరు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వీరి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. పెదవులతో వీరు నన్ను గణపరచుదురు కానీ వీరి హృదయం నాకు చాలా దూరముగా ఉంది. చూసారా ఎట్లెట్లా పాట పాడతారట, బైబిల్ చదువుతారట, యేసయ్య గొప్పోడండి అంటారట, కానీ యేసయ్యను మాత్రం నమ్ముకోరు. యేసయ్య దేవుడని ఒప్పుకోరు, యేసయ్యను విశ్వసించరు, ఆయన మీద ఆధారపడరు. వీరు ఎటువంటి వారు? వీరు ఆధ్యాత్మిక కుంటోళ్ళు, మనసులో కుంటోళ్ళు. వీళ్ళు వాడేమో కాళ్ళు లేని కుంటోడు, వీళ్ళు ఆధ్యాత్మికమైన కుంటువాళ్ళు. అందువల్ల దేవుడికి దూరంగా బతుకుతున్నారు. కొంతమంది యేసయ్య నాకు ఇష్టమండి, కానీ నేను నేను ఈ సిగరెట్ వదిలిపెట్టలేనండి, ఈ ముందు మానుకోలేనండి, అందుకని చర్చికి రావట్లేదండి అని చెప్పాలి. చదువుతారా? మత్తయి సువార్త చూడండి, 13వ అధ్యాయం 13-15 వచనాలు కలిసే ఉన్నాయి. నేను ఉపమాన రీతిగా బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు నింపుకొని నా వలన స్వస్థత పొందకూడనట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములు, వారి కన్నులు మూసుకొని వినుటమొచ్చుకు విందురు కానీ గ్రహింపనే వాడు ఎన్నాళ్ళు మందిరం ముందు దేవుని మాటలు విన్నాడు కదా, విని వాడికి దేవుని మీద విశ్వాసమే లేదు. ఆ పేతురు యోహాను వచ్చినప్పుడు కూడా వాడు ఏమంటాడు? ఏమని ఎత్తారా అంటాడు, కానీ అయ్యా నాకు కాలేదని బాగుపడే మార్గం చెప్పండి అని అంటాడా? అంటలేదు. వాడు ఏమడుగుతాడు? బంగారం ఉందా, వెండి ఉందా అని అడుగుతాడు. కానీ కాలు బాగుపడే మార్గం, ఏదన్నా జీవితం బాగుపడే మార్గం అడగడం లేదు. ఈరోజు చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళు ఏమడుగుతారంటే, అయ్యా ఆ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం, అది ఇది భౌతికంగా ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం అడుగుతారు. కానీ ప్రభువా నా జీవితంలో ఉన్నటువంటి పాపం పోయేటట్టు నేను బాగుపడేట్టు చూడయ్యా. అయ్యా వాడు తాగుబోతు, వాడు బాగుపడాలని తల్లి అంటది, కానీ వాడు అనుకోవాలా?
ఈ ఈ ఈ తిరుగుబోతు బాగుపడాలని భార్య అనుకుంటుంది, కానీ అతనే అనుకోవాలి. చూసారా, ఈ ఈ ఈ కుంటివాడు ఆ దేవుని సేవకులు వస్తే నాకు బంగారం ఏమనిస్తారా, వెండి ఏమనిస్తారా అని అడుగుతున్నాడు. అందుకే వాడు బయటే ఉన్నాడు. కానీ దేవుడు కనికరించి పేతురు యోహానును పంపించాడు. ఈ నేటి దినాల్లో కూడా దేవుడు తన సేవకులను పంపిస్తున్నాడు. తన సేవకులను పంపించి వర్తమానం పంపిస్తున్నాడు. ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన వర్తమానం పంపిస్తున్నాడు. ఆయన మాటలు వినండి అని ప్రభువారు వర్తమానం పంపిస్తున్నాడు. మందిరము బయటే ఉంటే ఉపయోగం లేదు, మందిరము లోపలికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ బయట నిలువునేలా లోపలికి రమ్మని లాబాను ఆ కాలంలో యాకోబుతో చెప్పినాడు. దేవుని చేత దీవించబడటానికి ఆయన మందిరానికి రావడం అవసరం. ఆయన కృపా వాక్యమును అంగీకరించడం అవసరం. ఆయనకు లోబడ్డం ఎంతో అవసరం. ఇదిగో వీడు కూడా అలాగే ఉన్నాడు. మందిరము బయట ఉన్నాడు, ఆలయము బయట కూర్చొని అడుక్కుంటున్నాడు, కానీ అడగవలసిన దేవుణ్ణి మాత్రం ఏం అడగడం లేదు. అడగకూడని వారు అందరిని అడుగుతున్నాడు. ఏమని? ఆహారం పెట్టండి, బంగారం ఇవ్వండి, కాసులు ఇవ్వండి అని అందరిని అడుగుతాడు, కానీ అడగవలసిన దేవుణ్ణి మాత్రం, ఆ దేవాలయం ముందు ఉంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అడగడు. ఉండేది ఎక్కడ? దేవాలయం ముందు. అడగని దేవుడిని. చాలామంది అంతే. యేసుప్రభు అంటే తెలుసు, యేసుప్రభు పాటలు అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, దేవుని మందిరం పక్కనే ఉంటుంది ఇల్లు, కానీ వారి జీవితాల్లో మార్పు లేని వారుగా జీవితం. ఇతను జీవితం ఎంతో దుర్బలమైపోయింది. అన్ని సంవత్సరాల పాటు అతడు ఏ మార్పు లేకుండా బ్రతికాడు. కానీ దేవుడు ఒకరోజు అతని మీద కనికరం చూపించి పేతురును యోహానును దేవుడు పంపించాడు. ఒక మాట చూద్దాం, చూడండి అక్కడ ఏం చేస్తున్నారో. 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు యోహాను దేవాలయంలో ఎక్కి వెళ్ళుచుండగా పుట్టునే మొదలుకొని ఇడు పుట్టుకతో కుంటేవాడు ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను అన్నాడు. ఆ మాట గమనించండి. పుట్టింది మొదలుకొని ఉన్న మనుషుల్ని ఏం చేస్తున్నారు? జనం మోసుకొని పోతున్నారు. ఏమండి, వాడిని మోసుకొని వచ్చే ప్రజలు ఉన్నారు. ఎందుకు? వీడికి సహాయం చేసే ప్రజలు అన్నమాట. మందిరం దగ్గర కూర్చోబెడితే వాడు అడుక్కుంటాడు. ఊరికి ఎవరైనా సహాయం చేస్తున్నారా? వారి బంధువులైతే సాయం చేస్తారు. 1 రోజా 2 రోజులా? అది దేవాలయం ఎందుకు కూర్చోబెట్టం? 1 రోజా 2 రోజులా? ఇక వాడు బతుకున్నంత కాలం తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టాలి కదా. మరి వాడిని అలా మోసుకొస్తున్నారంటే వారు ఏమి ఆశించకుండా మోసుకొస్తున్నారా? వాడు అడుక్కున్న సొమ్ము వీరికి ఇస్తే వాడికి అన్నం వాళ్ళు పెడతారు. చూసారా? సరలేదు. వాడిని మోసుకొచ్చే ప్రజలంటే కొంత సహాయం చేసేవారు కొంతమంది ఉంటారు. ఎవరైనా ప్రజలు లోకంలో ఉంటే వారిని తీసుకొచ్చి మందిరంలోకి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. అందరూ ఉండరు. మందిరానికి నడిపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొందరు మాత్రమే ఉంటారు. ఆ కొందరు మాత్రమే అందరి ఇళ్లకు వెళ్ళి దేవుని మందిరానికి రండి, దేవుడు మీకు మేలు చేస్తాడని చెప్పి ఆయన మందిరానికి తీసుకుని వచ్చే ప్రజలు ఉన్నారు. ఇది 2వ రకపు ప్రజలు. ఎవరైతే నిజంగా దాని అవసరత అక్కరత ఎరుగుతారో, ఆ బాధ కష్టము తెలుసుకుంటారో వారు మాత్రమే సహాయం చేయగలరు. మనం యేసుప్రభుని నమ్ముకున్నాం. మనము ఎంతో దేవుళ్ళు సంతోషంగా ఉన్నాం. ప్రభు దయం మన చుట్టూ ఉన్నది. ఆయన కాపుదల భద్రత మనకున్నది. మనం ఆనందిస్తున్నాం. ఇదే ప్రేమ, ఇదే కనికరం, ఇదే దేవుని కాపుదల మిగిలిన వారికి కూడా కలగాలని మనం ఏం చేయాలి? వారిని కూడా దేవుని మందిరానికి నడిపించాలి, దేవుని మందిరానికి తీసుకొని రావాలి. అయినా మనం తీసుకుని వచ్చేవాళ్ళు కాళ్ళున్నోడు కదట, కుంటోళ్ళు అంట. నిజమే, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం ఉండదు. కానీ మనము వారిని ప్రేమతో, ఇష్టం లేకపోయినా మందిరానికి తీసుకురావాలి. ఇది తీసుకొచ్చేటప్పుడు విసుకుండకూడదు, ఇది తీసుకొచ్చేటప్పుడు బాధ ఉండకూడదు, ఇది తీసుకొచ్చేటప్పుడు నష్టం ఉంటుంది. నువ్వు పని అనుకోవాలి, వాళ్ళని పోయి బతిమలాడాలి. నీకేదో మరి బాధ ఉన్నట్టుగా వాళ్ళని బ్రతిమలాడి అడిగి తీసుకొని రావాలి. చూసారటండి, వాళ్ళు మోసుకొచ్చారు కాబట్టే వీడి కాళ్ళు బాగుపడ్డాయి. వీడి ఇంటి దగ్గర పడుకుని ఉంటే ఆ రోజు పేతురు యోహానులు వచ్చిన రోజు
పేతురు యోహానులు మందిరానికి వచ్చిన రోజు వీడి ఇంటి దగ్గర పడుకున్నాడు అనుకోండి, వాళ్ళు మోసుకు రాలేదనుకోండి, ఏమవుతుంది? వీడు బాగుపడేవాడు కాదు, వీడి కాళ్ళు వచ్చాయి కాదు. కాబట్టి మనము ఎన్నో సంవత్సరాలు వాడిని పుట్టిన దగ్గర నుంచి అన్ని సంవత్సరాలు మోసుకుంటానే వస్తున్నారు. ఏదో ఒక రోజు దేవుడు కనికరిస్తాడని వారికి నమ్మకం ఉంది. కాబట్టి దేవుడు ఆ దినాన, ఏ దినమున తగిన సమయమందును పేతురు రాస్తాడు కదా. 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు ఆ సమయానికి మిమ్మల్ని పైకి లేపేదాకా మీరేమై ఉండాలి? మౌనంగా ఉండండి, దీనుడుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పాపం వాళ్ళు ఓర్చుకున్నారు, అన్ని సంవత్సరాలు మోసుకొచ్చి చివరికి వాడు బాగుపడ్డాడు. అమ్మయ్య, ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఫలించిందని ఎంత సంతోషపడ్డారో కదా. మనం కూడా అంతే, ఎన్నోసార్లు తిరిగి మేము వాడరేవులో పరిచయం చేసేటప్పుడు వాళ్ళు పల్లికారులు, పాపం వారికి ఏం చదువులేదు, మేము వెళ్ళి సువార్త ప్రకటిస్తామంటే నేను నుంచుని వాక్యం చెప్పే దగ్గర వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు, నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లలు ఇటు వెళ్తుంటారు, మగవాళ్ళు ఇటు వెళ్తుంటారు, వెళ్తూ పెడతారు వెళ్తుంటారు. వాళ్ళకి దేవుని భయం తెలియదు, వాళ్ళు ఎలా పెడితే అలా వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు. మనం అప్పుడే వాక్యం చెప్పాలి, అక్కడే పాటలు పాడాలి, అక్కడే ప్రార్థన చేయాలి. వాస్తవానికి మనం ఏమనుకుంటాం, ఇంటి దగ్గర ప్రశాంతంగా కలిపేసుకుని ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అలా ఉండదు, సేవకి వెళ్ళినప్పుడు అలా ఉండదు, చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ కొంతకాలానికి వారందరూ కూడా అరే అయ్యగారు వచ్చారు అనగానే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తం కూర్చుంటారు, పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం కూర్చోడు పని. అలా ఒక క్రమం ఏర్పడింది. ప్రారంభ దినాల్లో కష్టం ఉంటుంది, ప్రారంభ దినాల్లో మన ప్రయాసం ఉంటుంది. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తిని దర్శించేటువంటి పరిస్థితుల్లో మనము నష్టపోతుంటాం. అయినా కూడా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని పిల్లలకు కొంత ఆహారం పెడితే, ఆహారం పెట్టినందుకు దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రభు ఏం చెప్పాడు? నేను ఆకలిగొని ఉన్నాను, మీరు నాకు ఆహారము పెట్టితిరి. నేను దప్పికొని ఉన్నాను, మీరు నాకు దాహమునకు తీర్చితిరి. నేను వస్త్రహీనుడని ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చితిరి. ప్రభువా, మేము ఎప్పుడు ఇచ్చాము? ప్రభువా, నీకెప్పుడు అన్నం పెట్టాము, నీకెప్పుడు బట్టలు ఇచ్చాము, నీకెప్పుడు నీరు ఇచ్చాము అని అడిగితే, ఈయన అల్పులైన సహోదరులను చేర్చుకున్నారు కాబట్టి నన్ను కూడా చేర్చుకున్నారు. కాబట్టి ఎవరినైనా దేవుని సేవకులను చేర్చుకుంటే, దేవుని పిల్లల్ని చేర్చుకొని వారికి మనం ఆహారం పెడితే, మంచినీరు ఇస్తే, వస్త్రాలు ఇస్తే, అది దేవునికి ఇచ్చినట్లే. సేవలో కూడా ఎవరినైనా ఒకరిని నడిపిస్తే దేవునికి గొప్ప బహుమానం తీసుకుని వచ్చినట్టు. చూసారా, పేతురు అనేటువంటి గొప్ప భక్తుడు ఆంద్రేయ తీసుకుని వచ్చాడు. ఆంద్రేయ అసలు ఎవరికి గుర్తుండడు, ఆంద్రేయ ఎవరికి తక్కువగా గుర్తుంటాడు. కానీ పేతురు ప్రతి ఒక్కరికి పరిచయమై ఉంటాడు. కానీ అటువంటి ముత్యము లాంటి వ్యక్తిని పట్టుకుని వచ్చింది ఎవరంటే ఆంద్రేయ. మనము గుర్తుంచుకోవాలి. నయమానుని గురించి బాగా చదువుకుంటాం, కానీ నయమానుని ఎలీషా దగ్గరికి పంపించింది ఒక చిన్న పిల్ల. కాబట్టి మనము ఇశ్రాయేలు చిన్నదాని వలె చిన్నవారమైనప్పటికీ కూడా ప్రభు దగ్గరకు అనేకులను మనము తీసుకుని వచ్చాం. ఈ మోసుకొని వచ్చిన వారి యొక్క ఆనందం అంత ఎంత కాదు. కాబట్టి ఇతరులకు సహాయం చేస్తున్నాము అని కాకుండా మన ప్రభువుకే మనము సేవ చేస్తున్నామనే దృక్పథంలో మనం అనేకులను మందిరానికి నడిపించాలి. ఒకటి, మందిరం బయట ఉన్నవాడు ఏమి అనుభవించలేడు, మందిరం లోపలికి రావాలి. వచ్చినప్పుడు మాత్రమే వానికి దీవెన, ప్రభు యొక్క కృప, వాక్యము అప్పగించబడుతుంది. 2, మందిరానికి వచ్చే వారిని మీరు మోసుకొని రావాలి. కొంతమంది రాలేరు, కొన్ని అవకాశాలు ఉంటాయి. మేము మందిరానికి రావాలనుకుంటున్నాము, కానీ మేము పేదవారమే, మేము రాలేము. ఇది ఒక పని చేద్దాం, ఒక చిన్న ఆర్డర్ అరేంజ్ చేయడం, ఒక చిన్న ఏదైనా ఒక ఫేర్ ఇచ్చి పంపించడం. అలాగున వారు పాప అవకాశాలు లేవు. ఇప్పుడు వీడున్నాడు కుంటివాడు, వీడు రాలేడు. కాబట్టి ఏం చేయాలి? వాడిని తీసుకొని రావాలి, తప్పదు. తీసుకుని రావాలంటే వాడికి ఒక వెహికల్ పెట్టాలి, లేకపోతే వాడిని మోసుకొని వచ్చారంట భుజాల మీద.
మనం మోసుకొని రాబడలేదు, కానీ ఎంతో కొంత అవకాశం ఇచ్చి వారిని ప్రభు సన్నిధికి నడిపించే బాధ్యత మనం తీసుకోవడం అనేది మన ఇంటికి, మన బిడ్డలకు ఆశీర్వాదం. మూడవది మనం చూస్తున్నాము అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ వచనం చూడండి. 3వ అధ్యాయము 9-10 వచనాలు. 10వ వచనం, శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగిరి అన్న. ఎవరు వారు? దేవాలయంలో ఉన్న ప్రజలు. చూడండి, దేవాలయంలోకి వారు ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు. ఈనాడు మందిరాల్లో చాలామంది ఉంటారు కదండి. ఎందుకు ఉంటారు చెప్పండి? ఎందుకు వస్తారు దేవాలయాలకి చాలామంది? రకరకాల ప్రజలు వస్తారు. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది ప్రజలు వచ్చారు? అబ్బో, జనసమూహములు, బహుజన సమూహములు వచ్చారు అన్నాడు కదా. అందరూ యేసు ప్రభు మీద ప్రేమతోనే వచ్చారా? చెప్పండి, అందరూ యేసు ప్రభు మీద ప్రేమతో వచ్చారా? రాలేదు. మరి ఎందుకు వచ్చారు? కొంతమంది ఆరోగ్యం బాగోలేక స్వస్థపడడానికి వచ్చారు, కొంతమంది స్వస్థతల కొరకు వచ్చారు, కొంతమంది యేసు ప్రభు వారు మొన్న 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచారంట, ఆయన దగ్గర ఉంటే ఆహారం ఉంటుందని ఆహారం కోసం వచ్చారు. కొంతమంది ఆరోగ్యం కోసం వచ్చారు. కొంతమంది యేసు ప్రభు వారిలో తప్పులు పట్టాలని శాస్త్రుడు పరిచయులు కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన బోధించేటప్పుడు ఆయన మాటల్లో పట్టుకుందామని వచ్చేవాళ్ళు. అలాగున రకరకాల ప్రజలు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు మందిరానికి ఎందుకు వస్తున్నారు చాలామంది? మా పెద్ద అమ్మాయి పెళ్లి కాలేదండి, యేసు ప్రభు దైవాల పెళ్ళి అయితే అని వివాహాలు అవ్వడానికి మాత్రమే వచ్చేవారు ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు కావాలి, ప్రభువా సహాయం చేయమని వచ్చేవారు ఉన్నారు. కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు వచ్చారు. కొంతమంది బిడ్డలు లేని వారు వచ్చేవారు ఉన్నారు. కొంతమంది వ్యాపారం కొరకు, కొంతమంది వ్యవసాయం కొరకు, కొంతమంది ఆయా అవసరాల కొరకు దేవుని దగ్గరకు వచ్చేవారు ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ప్రభువా నీతో ఉంటాను నాయన, నిన్నే ఆరాధన చేస్తాను అని వచ్చేవారు తక్కువ మంది, చాలా కొద్ది మంది. ఇదిగో ఈ మందిరములో ఉన్నటువంటి వారందరూ కూడా రకరకాల ప్రజలు ఉన్నారు. ఈ రోజున మనలో, మనందరిలో మనము ఎటువంటి వారమో ఆలోచించుకోవాలి. యేసు ప్రభు దగ్గర నుండి మేలు కొరకు వస్తున్నామా? యేసు ప్రభువే మన ఇంటిలో ఉండాలని కోరుకొని, మన జీవితంలో ఉండాలని కోరుకొని వస్తున్నాము ఆలోచించాలి. నేను చాలాసార్లు చెప్తాను, నాకు గుర్తున్న మాట అది. మత్తయి సువార్తలో 4 సువార్తల్లో రాశారు ఆ మాటని. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి కొండ మీదకు తీసుకుని వెళ్ళారు. అది గొల్గతా కొండ. ఆ ఎత్తైన కొండ మీద యేసు ప్రభు వారిని ఏం చేశారు? సిలువ తెచ్చారు, సిలువని నేల మీద పనుకోబెట్టారు. ఆ సిలువ మీద యేసు ప్రభు వారిని పనుకోబెట్టే ముందు ఒక పని చేశారు వాళ్ళు. ఆయనకున్న అంగీని తీసేసి ఆయన ఆడే పనుకోబెట్టి సీట్లేసి పంచుకున్నారు, అంగీ పంచుకున్నారు. నాకు వచ్చింది యేసు ప్రభు అంగీ అని చెప్పి సంతోషపడ్డారు. అది జరిగింది. యేసు ప్రభువునేమో సిలువేశారు, యేసు ప్రభు సొక్కా మాత్రం తీసుకున్నారు. ఈ రోజున్న దినాల్లో చాలామంది కూడా యేసు ప్రభువా నా కుటుంబాన్ని దీవించిన ఆయన, నా బిడ్డను దీవించు అంటారు, కానీ ప్రభువా నేను నీ భక్తుడిగా జీవిస్తాను, నీ భక్తురాలిగా జీవిస్తానని చెప్పేవారు చాలా తక్కువ ఉన్నారు. మనమైతే దేవుని కొరకు భక్తిగా జీవించాలి. మందిరములో వాళ్ళందరూ కూడా వాడిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ రోజున మనం కూడా మందిరములో, దేవుని సంఘములో దేవుని అద్భుత కార్యాలు మనం చూడాలి. మన కన్నులు దేవుని అద్భుత కార్యాల వైపు చూసేవిగా ఉండాలి. చాలామంది ఏం చూస్తుంటారంటే, అబ్బా ఏముంది ఈ చర్చి, ఎంత పెద్ద చర్చియో, లైట్లు బాగున్నాయి, అసలు రంగులు బలి వేశారు, ఎంత పెద్ద తెర పెట్టారో అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద చర్చిలు అయితే ఇష్టం కొంతమందికి. పెద్ద చర్చిల్లో దేవుడు ఉంటాడా? ఎంత పెద్ద చర్చి కట్టుకుంటే మాత్రం దేవుడు ఉంటాడు? ఓసారి పాల్ గాంధీ గారు నేను ఇద్దరం కూర్చుంటే అన్నాడు, ఒక మందిర ప్రతిష్ఠ ఉంది వస్తావా అన్నాడు. ఏ మందిర ప్రతిష్ఠ అన్నా అంటే 1000 స్తంభాల చర్చి ఉందన్నాడు. 1000 స్తంభాల గుడి.
1000 స్తంభాల గుడి ఉంది, వస్తావా? మందిరం ఓపెనింగ్ అన్నాడు. ఎక్కడ అంటే పలానా చోట ఉన్నది, రమ్మన్నాడు. నేను అన్నాను, ఒక ఇంట్రెస్ట్ కదా, 1000 స్తంభాల చర్చ్ అంటే ఎంతమంది ఉంటారన్న? 1000 స్తంభాల చర్చ్ అంటే 1000 మంది ఉంటారని అనుకున్నాను. నేను చిన్నపిల్లని కాబట్టి నాకు తెలీదు. ఆయన అడిగాను అనమాట. అన్నాడు, 1000 స్తంభాల చర్చ్ కొట్టుకుంటే 1000 మంది ఉండాలా అన్నాడు. అంటే అర్థం ఏంటి? తక్కువే ఉన్నారని. కాబట్టి పెద్ద చర్చిలో పెద్ద పెద్ద కార్యాలు దేవుడు జరిగిస్తాడని కాదు, పెద్ద చర్చిలో గొప్ప గొప్పగా జరుగుతుందని కాదు. ఎంత పెద్ద చర్చి అయినా దానిలో కొద్దిమందే భక్తులు ఉంటారు. కొద్దిమందే, ఒక 10-20 ప్రార్థనా పరులు, చక్కగా వాక్య ధ్యానం చేసేవారు, దేవుని మీద ఆధారపడేవారు కొద్దిమందే. ఆ కొద్దిమంది వల్లే అంత సంఘం ఏర్పడుతుంది. మనం కూడా ప్రభువు కొరకు, వాక్యం కొరకు తపన కలిగి, దేవుని సన్నిధి కొరకు, ప్రార్థన కొరకు ఆనందంతో అంగీకరిస్తే ప్రభు మన కుటుంబాలు విస్తరిస్తాడు, మన జీవితాలు ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క మందిరంలో ఉన్న వీరు వాడి వంక చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎట్రా నువ్వే కదా పెచ్చు పడుకుంటా గుడి ముందు కూర్చుంది, చర్చి ముందు కూర్చుంది నువ్వే కదా, దేవాలయం ముందు కూర్చుంది నువ్వేనా? నేనే అన్నాడు. అప్పుడు వారు ఏం చేశారు తెలుసా? ఆ స్వస్థపడిన వాడిని చూసి దేవుని మహిమపరచరి అని బైబిల్లో చెప్పాడు. అయ్యా నువ్వెంత గొప్పడు, కుంటోళ్ళు కూడా మందిరంలోకి రాయించవయ్యా అని చెప్పి దేవుని స్తుతించారు. మన దేవుడు మార్చే దేవుడు కాబట్టి దేవుణ్ణి మనం మహింపరచాలి. మన దేవుడు మార్చే దేవుడు కాబట్టి వారిని, మన ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. మందిరంలో వచ్చి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చిన మనము ప్రభు మహిమను చూడాలి, ప్రభు అద్భుత కార్యాలు చూడాలి. అదే సందర్భంలో ఆ అద్భుత కార్యాలను చూసి దేవుణ్ణి ఏం చేయాలి? మనం మహింపరచాలి, స్తుతించాలి. వాడు బాగుపడ్డాడు, వాడు కూడా పరిగెత్తుకుంటూ స్తుతిస్తూ వచ్చాడు. మనం బాగుపడ్డామంటే స్తుతిస్తూ దేవుని మందిరానికి రావాలి. మన జీవితాలు దేవుని వల్ల కట్టబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి అంటే మనం దేవుని మందిరానికి ఆనందంతో రావాలి వాడి వలె. అలాగే వచ్చిన ప్రజలు ఆ యొక్క అద్భుత కార్యాన్ని చూసి దేవుని స్తుతించినట్లు, ఎవరి పట్ల దేవుడు మేలు చేసినా కూడా ఏం చేయాలి? అమ్మో వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు ఎంత గొప్పడురా, మన జీవితంలో కూడా దేవుడు సాయం చేసేటట్టు ప్రార్థన చేద్దామని మనము ఆ యొక్క ప్రోత్సాహాన్ని, ఆ యొక్క దేవుని కృపను మనం పొందుకోవడానికి మనము ప్రభువుని స్తుతించాలి. ఆఖరిగా నిజమైన దేవుని సేవకులు పేతురు, యోహానులు 4వ రకపు మనుషులు. సంఘంలో ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఉంటారు నిజమైన భక్తులు. వారు పేతురు, యోహానుల వంటి వారు. వారి లక్షణాలు చాలా గొప్పవి. మొదటి వచనంలో ఉంది, ప్రార్థనా కాలమున అన్నాడు. ఆ ఆలయానికి ఒక టైం ఉంది, ఈ టైంలో ప్రార్థన చేయాలని. కాబట్టి ఆ టయానికే వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. చూసారా? దైవజనులకి ఏముండాలి అలవాటు? ఇప్పుడే చెప్పా కదా, ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. దైవజనులకి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. దేవుని సేవకులు ఎప్పుడూ ప్రార్థనలో ఉండాలి, వారిని డిస్టర్బ్ చేయకూడదు. ఆ ప్రార్థన టైంలోనే బయలుదేరి వెళ్ళాలి. దేవుని సేవ ఆత్మచేత నడిపింపబడాలి అంటే ప్రార్థన ఉండాలి, ప్రార్థనకు టైం ఉండాలి. ప్రార్థనకి ఒక టైం ఉండాలి. ఒకవేళ ఏ ఫ్రీ టైంలోనైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు, తప్పలేదు. కానీ ఒక ఫిక్స్డ్ టైం అంటే పెట్టుకోవాలి. ఇదిగో 9 అంటే స్విచ్ ఆఫ్, 9 అంతే. ఇది 10 అంటే స్విచ్ ఆఫ్. అది తర్వాత ఇంకెవరితో మాట్లాడు, ప్రార్థన చేసినాక మాట్లాడు, పర్లేదు ఎన్ని గంటలైనా. ఇది మనం అలవాటు చేసుకోకపోతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం గాడి తప్పుద్ది. ఇది మనం అలవాటు చేసుకున్నాం. పేతురు, యోహానులు నిజమైన దైవ సేవకులు. ఎందుకంటే ప్రార్థనా పరులు, ప్రార్థనకి ఓ సమయాన్ని కేటాయించే దేవుని దాసులు. రెండవది, వారు మందిరంలోకి వస్తున్నప్పుడు వారి యొక్క వైఖరి చూడండి. ఎవరిని చూస్తున్నారు వాళ్ళు? ఎవరు బాగోలేదో, ఎవరు అనారోగ్యంగా ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో వారిని చూస్తున్నారు. పాప మా కుంటివాడు వచ్చి అయ్యా అంటుంటే వాడిని చూసారా? లేకపోతే మందిరంలో ఎవరెవరు పెద్దోళ్ళు మంచి ధనవంతులు ఎవరు ఉన్నారు, మనం వచ్చాం కదా దేవుని సేవకులు, మనం ఏమైనా సహాయం చేస్తారేమో వాళ్ళ వైపు చూసారా? ఈ రోజుల్లో చూడండి, మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది. ఎవరైనా ధనికులు రాగానే రండి సార్ కూర్చోండి అని చెప్పి ఉద్యోగస్తుల్ని, ధనికుల్ని బాగా దండం పెట్టి, నమస్కారం పెట్టి, వందనాలు చెప్పి కూర్చోబెడతారు. ఎందుకు? వాళ్ళు ఏదైనా వీళ్ళకి సాయం చేస్తారని. కానీ ఈ దైవ సేవకులు ఇతరుల దగ్గర నుండి సహాయం పొందడం కాదు, ఇతరులకు సహాయం చేసే
దైవ సేవకులు. ఈ దైవ సేవకులు ఎటువంటి వారంటే ఎవరికి లేదో, ఎవరు బాధలో ఉన్నారో వారి బాధలు పంచుకునే దైవ సేవకులు. వాడి దగ్గరికి వెళ్ళి మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం అని చెప్పి యేసు ప్రభువు నామాన్ని వారికి ప్రకటించారు. మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పౌలు భక్తుడు రాశాడు, విశ్వాస గృహమునకు చేరినప్పుడల్లా మనము మేలు చేద్దాం. ఏ మేలు? ప్రార్థన చేసి మేలు చేయండి, సాధ్యమైనంతలో మీ దగ్గర ఉన్నంతలో సహాయం చేసి మేలు చేయండి, వారిని ప్రేమించి మేలు చేయండి. అంతే. ప్రతి కుటుంబాన్ని మనం ప్రేమించాలి. ఈ దైవ సేవకులు ఇతరులకు సహాయం చేసే దైవ సేవకులు. మరొకటి, ఈ దైవ సేవకులు అక్కడ ఉన్న వారందరూ చూసి మరి ఎవరు స్వస్థపరిచారు? పేతురు, యోహానులు. అక్కడ ఉన్నవాళ్ళు ప్రార్థన చేశారు, ఆ దైవ సేవకులు ప్రార్థన చేశారని చెప్పుకున్నారు. ఈ దైవ సేవకులు ప్రభువును మహిమపరిచారు. మనము దేవుణ్ణి మహిమపరిచే వారమై ఉండాలి. కాబట్టి ఈ 4 రకాల వ్యక్తులు ఈనాడు మందిరాల్లో ఉన్నారు, ఆనాడు మందిరాల్లో కూడా ఉన్నారు, ఉంటారు కూడా. అయితే వీరిలో మనం ఎవరిని? నేను ఎవరిని? నేను దేవునికి దగ్గరగా ఉన్నానా, దూరంగా ఉన్నానా? దేవునికి దేవుని మందిరానికి కొంతమంది నేను నడిపిస్తున్నానా, నడిపించడం లేదా? దేవుని ఆశ్చర్య కార్యాలు మందిరంలో చూసి ఆనందంతో నేను అనుభవిస్తున్నానా? దేవుని యొక్క కృపను, మహిమను ఆనందిస్తున్నానా? 4వది, దేవుని సేవ నేను చేస్తున్నాను. మనం ఎవరమో పరిశీలించుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, మమ్మను మా కుటుంబాలను కనికరించమని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం శృంగారమున దేవాలయంలో మనుషులు వారి వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దీనులను కనికరించమని, దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.